హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేటు న్యూస్ కాంక్లేవ్. ఇప్పుడైతే మన ముందు బర్త్ రూట్స్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ కృష్ణ గోలి మనతో ఉన్నారు. అసలు అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, అసలు వాళ్ళు ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హాయ్ మ్యామ్. సో చెప్పండి, అసలు ఈ ఐవీఎఫ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? మై సెల్ఫ్ కృష్ణ గోలి. మేము ఈ హాస్పిటల్ 2021లో ఎస్టాబ్లిష్ చేశాము. బై నేమ్ డాక్టర్ శృతి గోలి, బర్త్ రూట్స్ హాస్పిటల్. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దట్ హాస్పిటల్. This hospital, Birth Roots, is predominantly about mother and child care along with IVF center. Before 2001, so Dr. Shruti garu government hospital lo practice చేసేవాళ్ళు. So when she got conceived, when we thought to have a normal delivery in Mancherial, సో మాకు కరెక్ట్ హాస్పిటల్ అని ఇక్కడ కనిపించలేదు. ఎథికల్గా నార్మల్ డెలివరీస్ చేసే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. దో దెర్ ఆర్ ఫ్యూ డాక్టర్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఆ ఆలోచనతోని చేస్తారో చేయరో అన్న నమ్మకంతో మేము హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో డెలివరీ అయ్యాము. సో డ్యూరింగ్ దట్ టైమ్ వీ టుక్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్ దట్ వీ షుడ్ గో ఎథికల్ ప్రాక్టీస్ బై డూయింగ్ నార్మల్ డెలివరీస్ ఫర్ ద పేషెంట్స్. అండ్ ఆల్సో అదే టైంలో ఐవీఎఫ్ సెంటర్ అనేది మంచిర్యాలలో లేకుండే ఆ డిస్టిక్లో కానీ పక్క డిస్టిక్లో కానీ. సో ఆల్ ద పీపుల్ ఆఫ్ మంచిర్యాల్ దే యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ మంచిర్యాల్ టు హైదరాబాద్ ఫర్ 300 kilometers. ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. Very tough. And it is a very long treatment process. Probably like for few people it is 6 months, for few people it is 9 months, according to their this thing, according to their body. So what we thought is we should make an impact in the society. So we brought IVF center to Mancherial for the people of Mancherial. సో బేసిక్గా ఈ ఐవీఎఫ్ అనేది ఇందులో కూడా పీపుల్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత సో ఆ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోక, లేకపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ సరిగ్గా లేక సంథింగ్ ఇలా కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా. దెన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఎలాంటి కేర్ ఇస్తారు అసలు వాళ్ళకి? మ్యాక్సిమంగా మంచిర్యాలకి మా దగ్గర ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇంకెక్కడో కరీంనగర్లోనో హైదరాబాద్లోనో they'll get a checkup there, get partial treatment there or full treatment, one cycle treatment తీసుకొని వచ్చే వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మా దగ్గర. సో బేసికలీ ఫండమెంటలీ దీంట్లో ఏంటంటే ప్రిడామినెంట్లీ ఇన్ ఐవీఎఫ్ సెంటర్స్ వీ హ్యావ్ టు బీ ఫేర్, వీ హ్యావ్ టు బీ హానెస్ట్. సో మా తంబురులు ఏంటంటే బర్త్ రూట్స్ది వీఆర్ మ్యాక్సిమం ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ టు ద పేషెంట్, గివింగ్ హానెస్ట్ ట్రీట్మెంట్, ఎథికల్ ట్రీట్మెంట్. అయితే అవుతుందని చెప్తాము, కాకపోతే కాదని చెప్తాము. అండ్ ఆల్సో అలాంగ్ విత్ రెగ్యులర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్, రెగ్యులర్ మెటర్నిటీ ట్రీట్మెంట్స్తో పాటు మేము ఇప్పుడు వీ హ్యావ్ కండక్టింగ్ ఫ్రీ ప్రీనేటల్ యోగాస్. అంటే వీళ్ళకు నాట్ ఓన్లీ బై మెడిసిన్స్, వీఆర్ ఆల్సో గివింగ్ yoga sessions to them for suitable people. For example, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించిన యోగా ప్రాక్టీసెస్ చేపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నిటీ ఉమెన్ ఉన్నారు, 5th month నుంచే వాళ్ళ 5th month ప్రెగ్నెన్సీ మంత్ నుంచే వీఆర్ గివింగ్ ఫ్రీ ప్రీనేటల్ యోగా ట్రైనింగ్ టు దెమ్. వాళ్ళకి మీరు కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తూ ఉంటారా వాళ్ళని? యా, దే ఆర్ అవర్ క్లయింట్స్ ఓన్లీ, సో మోస్ట్ ఆఫ్ దెమ్. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏ హాస్పిటల్ వాళ్ళ పేషెంట్స్కి మాత్రమే యోగా సర్వీసెస్ ఇస్తుంది ఇన్ హైదరాబాద్. వెరాజ్ ఇన్ మంచిర్యాల్ దిస్ ఇస్ ద ఫస్ట్ హాస్పిటల్ టు గివ్ holistic treatment to the patient, not only by allopathic but also by giving free prenatal yoga services. And దీంట్లో ఇంకోటి విచిత్రం ఏంటంటే వీఆర్ నాట్ ఓన్లీ గివింగ్ దిస్ సర్వీసెస్ ఓన్లీ ఫర్ అవర్ పేషెంట్స్, వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్. సో మా ఉద్దేశం ఏంటంటే నార్మల్ డెలివరీ అనేది మా పేషెంట్కే కాదు కావాల్సింది, అక్కడున్న పబ్లిక్లో వీ వాంటెడ్ టు మేక్ అన్ ఇంపాక్ట్. అందరికీ నార్మల్ డెలివరీస్ కావాలి, నార్మల్ డెలివరీ ఇస్ ద సేఫ్ డెలివరీ. సో ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వి కెప్ట్ ఇట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ మంచిర్యాల్, బట్ పీపుల్ ఫ్రమ్ కాగజ్ నగర్, పీపుల్ ఫ్రమ్ ఆసిఫాబాద్, పీపుల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, పీపుల్ ఫ్రమ్ మహారాష్ట్ర, దే ఆర్ ఆప్టింగ్ దిస్ సర్వీసెస్. ఓకే, అదర్ స్టేట్స్ నుంచి కూడా అప్రోచ్ అవుతున్నారు మిమ్మల్ని? అవుతున్నారు మేడం. ఓకే, సో అసలు ఈ ఐవీఎఫ్లో అంటే కొన్ని సిచ్యువేషన్స్లో చాలా క్రిటికల్గా ఉన్న కండిషన్స్ కూడా ఉంటాయి. దెన్ అవన్నీ కూడా ఈజీగా వాళ్ళు సర్వైవ్ అయ్యారా? యా, సి
క్రిటికల్ అంటే ఐవీఎఫ్లో వాట్ డాక్టర్ హ్యాస్ గివెన్ ట్రీట్మెంట్, సో దాన్ని బట్టే మెయిన్గా ఉంటుంది. సో మనం పెట్టే మెడిసిన్స్ కానీ, మనము వాళ్ళకి యూజ్ చేసే మెడిసిన్స్ మంచి క్వాలిటీ డ్రగ్స్ మెయింటైన్ చేయగలగాలి, దాని కూలింగ్ సిస్టమ్ మంచి మెయింటైన్ చేయగలగాలి. అండ్ ఆల్సో 2 years 3 years back, if you see, there is an incident in Hyderabad only wherein like for surrogacy, ఐ థింక్ సికింద్రాబాద్ రైట్. Secunderabad, I'm not sure, యా బట్ హాస్పిటల్ నేమ్ తీసుకోవచ్చో తీసుకోరాదో నాకు తెలియదు. బట్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ ద ఇండియా నో అబౌట్ దిస్ కంట్రవర్సీ అబౌట్ దట్ ఐవీఎఫ్ సెంటర్ రిగార్డింగ్ సరోగసీ. సో ఇవాళ రేపు సమాజంలో ఏమైపోయిందంటే క్రెడిబిలిటీ లేదు, హానెస్టీనెస్ లేదు. సో ఎవరియో స్పర్మ్స్ ఎవరికో యూజ్ చేస్తున్నారు. సో అట్లా అయ్యే అవకాశం చాలా ఉంది మార్కెట్లో. సో మేము ఒక తంబు రూల్తో వచ్చినాము, ఏంటంటే ఒక ప్రిన్సిపాల్తో వచ్చినాము, పక్కా మనము ఎథికల్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్. సో అది ఇస్తే సరిపోతుంది మనకు. దీంట్లో లైఫ్ థ్రెటనింగ్ థింగ్స్ ఏవీ లేవు. ఓకే, సీజనల్ బేస్డ్ కూడా ఏదీ లేదు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవచ్చు. సో దానికి ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. అండ్ దీస్ డేస్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఎ న్యూ థింగ్, దట్ ఐవీఎఫ్ అంటే ఇంతకు ముందు ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ సో మెనీ ఇంజెక్షన్స్, అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది ఐవీఎఫ్ ప్రాసెస్. సో బట్ నౌ ఇన్ ద మార్కెట్ ఇన్ ద మంచిర్యాల్లో ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం ఏంటంటే పెయిన్లెస్ ఇంజెక్షన్స్, అంటే నిడిల్లెస్ ఇంజెక్షన్స్. వితౌట్ నిడిల్ వీఆర్ గివింగ్ ఇంజెక్షన్స్ టు ద పేషెంట్స్. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో పెయిన్ఫుల్ అని అనుకుంటారు. సో దాంట్లో నుంచి మనం ఇప్పుడు బయటపడ్డాము. కొత్తగా ఏంటంటే నిడిల్లెస్ ఇంజెక్షన్స్తోని మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ పీపుల్ ఆర్ రియల్ పేషెంట్స్ కూడా దీనికి ఫస్ట్ ఆశ్చర్యపోయారు, సైమ్ లైక్ అదర్స్. సో వాళ్ళు ఆశ్చర్యపోయారు, వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వీఆర్ సీయింగ్ ద సక్సెస్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ సక్సెస్లో ఏమీ మార్పు ఉండదు. ఇంకా నిడిల్లెస్ ఇంజెక్షన్స్లో ఎక్కువ సక్సెస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రతి దాంట్లో ఏఐ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎస్, దెన్ మీరేమన్నా ఏఐ త్రూ వెళ్తున్నారా? ఏఐ త్రూ ఎట్ ప్రజెంట్ సి ఐవీఎఫ్ సెక్టార్లో ఇంకా ఏఐ ఆ లెవెల్లో రాలేదు. సో ఎస్, like you said, research is going on. Once the research is completely finished and with full success results, then it will be introduced in the market. And definitely I will assure that once the AI is fully formed in the market, and Birthroots will be the hospital, first pioneer hospital to get that services to the people of Mancherial. Very nice talking to you, sir. Thank you so Same much. here. Thank you so much, Amma. Thank you for this wonderful opportunity. And also, I wanted to take this opportunity to thank Raju Garu for conducting this conclave for the young startups like me, who has full of dreams. So it's an opportunity for us as well to participate in this. And I wish all the other participants also to seek some knowledge from this conclave by interacting with various legends. CM garu kuda vastunnattunnaru. Yeah. So let's all, I wish all the participants to seek knowledge and make an impact in the society. Thank you. Thank you so much, sir. Thank you. Right.